వెల్నెస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. బోధన్ టౌన్ బోధన్ పట్టణంలో రాకాసిపేట్ ప్రాంతంలోని హనుమాన్ టెంపుల్ ఆలయం పరిధిలోని కమ్యూనిటీ హాల్లో మంగళవారం వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల బృందం మాట్లాడుతూ ఇట్టి ఉచిత వైద్య శిబిరం ప్రతి మంగళవారం 4 నెలల పాటు నిర్వహించనున్నామని, బోధన్ ప్రాంత పేద ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఈ శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందాలని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో ఆసుపత్రి వైద్యుల బృందం డాక్టర్ అపర్ణ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శామ్యూల్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇద్రీస్, ఆర్థోపెటిక్ బి అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, స్థానికులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఆయన నంబర్ తీసుకోండి, ఆయన ఫోన్ చేస్తే మీరు ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలని చెప్తారు. హాస్పిటల్ చేస్తే రిపోర్ట్ వస్తుందా రాదా? ఈరోజు బోధన్ ప్రాంతము రాకాసిపేటలో మరి హనుమాన్ మందిరి వద్ద ఏదైతే కమ్యూనిటీ హాల్లో మరి నిజామాబాద్ వెల్సన్ మరి మన యొక్క స్థానికుడు మరి సుమన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉచితంగా మరి యొక్క క్యాంపును ఏర్పాటు చేసినందుకు వారికి మా తరపున, బోధన్ ప్రజల తరపున ముందు వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే అట్టడుగు ప్రజలకు ఏదైతే వారి రోగాలకు సంబంధించి చూసుకునే వరకు చాలా హైగా వెళ్ళిపోతాయి కాబట్టి స్థానికంగా ప్రతి మంగళవారము 4 నెలలు దాదాపు ఒక 8 వారాలు మరి ఇదే రాకాసిపేటలో మరి ఇదే ప్రాంతంలో మరి చుట్టుపక్కల వారు కానీ మరి పక్కన విలేజ్లో ఉన్నవారు కానీ వచ్చి చూపించుకునేందుకు మరి వెల్సన్ హాస్పిటల్ మరి సుమన్ గారి బృందమందరూ మరి డాక్టర్లు ఇక్కడికి వచ్చి మరి మన యొక్క ప్రాంతంలో ఉన్న వారికి మరి హార్ట్కి కానీ ఇంకా ఇతరకి సంబంధించిన విషయాలకు అన్నిటికి కూడా మరి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. మరి మనకు మందులు కూడా ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఒక కార్డు కూడా ఇస్తున్నారు. మరి ఏదైతే ఆ కార్డును కూడా తీసుకున్నట్టయితే మరి 50% వరకు 50,000 వరకు అది కార్డు ఉంటుంది. 50% వరకు మరి అయినా దాని యొక్క సౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు కానీ మరి ఇక్కడికి వచ్చి మరి పరిశీలన చేసుకొని మరి ఇది ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వారికి కృతజ్ఞతలు చెప్తున్నా నేను సుమన్ గారి బృందానికి. తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం అందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం. రాకాసిపేట నివాసి అయిన మన సుమనన్న గారి హాస్పిటల్, వెల్నెస్ హాస్పిటల్ నుండి వచ్చి ఇక్కడ ఇవాళ మేము క్యాంప్ పెడుతున్నాం. ఇక్కడ మనకి ఉచితంగా డాక్టర్లు చూస్తారు. తర్వాత వచ్చేసి మనకి ఈసీజీ, గుండెకు సంబంధించిన ఈసీజీ కానీ వేరే టెస్టులు అన్నీ చేస్తున్నారు. జిఆర్బిఎస్, ఈసీజీ, బీపీ అన్ని పరీక్షలు చేస్తున్నారు. ప్లస్ మందులు కూడా మనం ఉచితంగా అందరికి పంపిణీ చేస్తున్నాం. ఎవరన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోగలరు. తర్వాత వచ్చేసి మనకి ఖలీల్వాడిలో ఈ వెల్నెస్ హాస్పిటల్ ఉంది. మన రాకాసిపేట మన సుమన్ గౌడ్ గారి
హాస్పిటల్ కాబట్టి మీరు అందరూ వచ్చి దీన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి మంగళవారం ఇక్కడ మనకి ఈ గుడిలో పెడుతున్నాం ఈ క్యాంపుని. ఎవరికన్నా ఏమి ఇబ్బంది ఉన్నా ఇక్కడ ఊర్లో లేని వాళ్ళైనా వచ్చే మంగళవారం మళ్ళీ వచ్చి చూపించుకోండి. ఇలా మేము ఒక 2 నెలలు ఇక్కడ పెడుతున్నాము. 2 నెలల్లో 4 వారాలు ప్రతి నెల మేము పెడతాం. ప్రతి మంగళవారం వచ్చి చూపించుకోండి. అంటే ఇది దేనికి సంబంధించి? ఇది కంప్లీట్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి. గుండెకు సంబంధించింది, తర్వాత కాలేయము, తర్వాత ఈ శ్వాసకి సంబంధించినవి, ప్రతి ఒక్కటి నరాలకు సంబంధించిందే కానీ ప్రతి ఒక్కటి అన్నీ దీర్ఘకాలికమైన ఏ రోగాలైనా సరే. ఇప్పుడు మనకి ఏమైతే రోగాలు మన గుండెకు సంబంధించినవి ఉన్నాయో ఈ చలికాలంలో పెరుగుతాయి. అవి సడన్గా స్ట్రోక్ రావడం అట్లాంటివన్నీ అవుతాయి కాబట్టి అది ఏదైనా వచ్చి మనకి హాస్పిటల్ పరిగెత్తే కంటే ముందే మనం చెక్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి ఈ ఊరి మీద ప్రేమతోనే అయినా పెద్దవాళ్ళు అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేయించుకుంటాం అనేసి. అంటే అక్కడికి హాస్పిటల్ వరకు ఎందుకు, ఇక్కడనే మీకే ఇక్కడ బాగుంటుంది అనేసి ఇక్కడ టెంపుల్లో పెడుతున్నాం మనం. పేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ వచ్చి మనకి జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, గుండెకి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ శామ్యుయల్, డాక్టర్ అపర్ణ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, మనకి డిఎంఓస్ ఉన్నారు, డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు. తర్వాత మెడిసిన్స్ మనకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్కి రాకుండా ఇక్కడ చిన్న చిన్న దగ్గులు అట్లాంటివి ఇంకేమైనా ఇప్పుడు సీజనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మందులు ఇక్కడనే ఇచ్చేస్తున్నాం. మీరు ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పే చేయని అవసరం లేకుండా ఇక్కడనే మీరు చూపించేసుకుని వెళ్ళచ్చు. తర్వాత వచ్చేసి మనకి హెల్త్ కార్డు ఇస్తున్నాం ఇక్కడ. ఆ హెల్త్ కార్డులో 50,000 రూపాయలు మీకు క్రెడిట్ డిస్కౌంట్స్ ఉంటాయి. హాస్పిటల్కి వచ్చి మీరు ఎప్పుడు చూపించుకున్నా కూడా 50% డిస్కౌంట్ ఉంటుంది. దాంట్లో మీకు ఈ 50,000 రూపాయలు మీకు ఒక 10,000 అయిందనుకోండి, 5,000 రూపాయలు డిస్కౌంట్ లాగా ఉంటుంది. మందుల పైన కానీ మీకు చేసే పరీక్షలు అన్నిటిపైన కూడా డిస్కౌంట్. గుండెకు సంబంధించింది ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ చలికాలంలో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి గుండెకు సంబంధించింది, తర్వాత షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఏజ్ పెరిగిన వాళ్ళకి కొందరు నాకు షుగర్ లేదు అనేసి అనుకుంటారు, తిప్పడం కానీ లేకుంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ అవుతుంటాయి. వాళ్ళు చూపించుకోకుండా నిర్లక్ష్యంతో అలాగే ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందా లేదా అనేది వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. ఉన్న వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని మా జనరల్ ఫిజిషియన్ అపర్ణ మేడం